హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్. ఇవాళ వచ్చేసి గ్రేవీ చేసుకుందాము. అంటే ఇది అనపకాయల సీజన్ కదా, అనపకాయలను పితికికొని ఈ విధంగా అంటే పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా గ్రేవీ చేసుకుంటే సూపర్ అండ్ సూపర్గా టేస్టీగా ఉంటుంది. ముందు రోజు నైటే గింజలు నానబెట్టుకొని ఈ విధంగా పైన పొట్టును తీసుకుంటే ఇవి పితికిన బ్యాళ్ళు అనమాట, అనప గింజలతో. తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. చెక్క, లవంగా వేసుకున్నాను, ఒక యాలక్కి కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత కడాయిలో కాస్త నూనె పోసేసుకొని పెట్టుకోవాలి. నూనె కాస్త వేడయ్యే లోపల మనము ఈ విధంగా పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాము. పన్నీర్ను తొందరగా సాఫ్ట్ అయిపోతుంది, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ కూడా ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత నూనె వేడైన తర్వాత మనము కట్ చేసి తీసుకున్నాం కదా క్యాప్సికమ్, ఇందులో వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాము. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట, క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత పన్నీర్ను కూడా ఈ విధంగానే నూనెలో వేసేసుకుందాము. ఈ పన్నీర్ను మరీ రెడ్గా కాకుండా, అంటే చాలాసేపు వేగనీయకోకుండా కొద్దిగా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము పన్నీర్ను ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కన్నా గట్టిగా అయిపోతుంది, అంటే హార్డ్గా అయిపోతుంది. అందుకే లైట్గా ఫ్రై చేసి తీసుకొని ఇందులో ఉప్పు, కారం వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కుక్కర్లో మనము ఫ్రై చేసుకున్నాం కదా నూనె, ఆ నూనెని ఇందులో వేసేసుకున్నాము. తర్వాత కొద్దిగా సాజీర, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము. టమాటో వచ్చేసి కొంచెము ఒక 3 టమాటాలను తీసుకున్నాను. అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మెత్తగా ఫ్రై అయిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యి మగ్గిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని, ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కొద్దిగా సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుంటే కనుక పచ్చివాసన అనేది మనకు తొందరగా పోతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనము ముందుగానే పితికి తీసుకున్నాం కదా అనపగింజలు, వాటిని కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా కలిపెట్టుకుంటే కనుక మనకు సరిపోతుంది. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక విజిల్ రానిచ్చుకున్నామంటే మనకు అనపగింజలు తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ విజిల్ రానిస్తే మనకు అనపగింజలు ఎక్కువగా ఉడికిపోతాయి అన్నమాట. కొద్దిగా లైట్గా ఉడికితే సరిపోతుంది, తొందరగా ఉడికిపోతాయి. ఎందుకంటే పైన పొట్టు తీసేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలను, అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలను వేసేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ఉడికిన తర్వాత ఇది దింపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పన్నీరు ఫ్రై చేసేసుకున్నాం కదా, అందుకే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక తెల్లనిచ్చుకొని సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే గ్రేవీ రెడీ అయిపోయినట్లే. చపాతీ, రోటీస్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అనపగింజల సీజనే కాబట్టి ఈ విధంగా అనపగింజలతో పన్నీర్లో వేసుకొని చేసుకుంటున్నా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. రోటీలో కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే పన్నీర్ కూడా ఉంది కదా ఇందులో. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.